నందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆది కాండము 3వ అధ్యాయములో ఆదాము హవ్వ ఇరువురు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని పాపం చేశారు. మరొక మాటలో చెప్పాలంటే పాపం చేసిన తర్వాతే పండు తిన్నారు. ఇక్కడ మెలిక ఉంది. నేను తినవద్దని నీతో చెప్పిన పండ్లు, నేను తినవద్దని నీతో చెప్పిన పండ్లు నీవు తిన్నావా ఆదామా? నువ్వెక్కడున్నావు? నువ్వు దిగంబరవని నీకు తెలిపినోడు ఎవరు? నువ్వు చేసిన పని ఏమిటి హవ్వ? ఇలా దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. వాళ్ళు మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదని ఎరిగి, తినవద్దని ఆజ్ఞ ఉందని ఎరిగి కూడా తిన్నారు. వారు పండు తినక మునిపే హృదయములో దేవుని తిరస్కరించారు. దేవుని మాట, అపవాది మాట రెండు ప్రక్కన పెట్టి దేవుని మాట యందు అపనమ్మికుంచారు, అపవాది మాట యందు నమ్మికుంచారు. దేవుని నమ్మకపోవటమే పాపము, అవిశ్వాసము పాపము. పాపము యొక్క పర్యవసానము దేవుని తృణీకరించుట, రిజెక్షన్ ఆఫ్ గాడ్, రిజెక్షన్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ ఆల్సో. దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించటం. దేవుని యందల అవిశ్వాసం, దేవుని తృణీకరించటం జరిగిన తర్వాతే హృదయంలో, బాహ్యములో ఆ పండు తింటారు. కనుక మొదట వారు పాపులుగా మారారు, అందుకే ఆ పండు తిని చూపించారు. ఒక వ్యక్తి ఒక పాపమును చేస్తున్నాడు అంటే అంతరంగం అప్పటికే కరప్ట్ అయిపోయిందని అర్థం. మొదట ఒకడు దొంగగా మారితేనే అంతరంగంలో, బాహ్యములో వస్తువును తీసి నిరూపించుకోగలుగుతాడు. ఆదాము దేవుని యందు అవిశ్వాసం ఉంచాడు, అపవాది మాటకు లోబడ్డాడు, నమ్మాడు. తాను దేవుని కంటే తనే ముఖ్యం అనుకున్నాడు, తాను దేవునిలా అయిపోవాలనుకున్నాడు. అప్పటికే దేవునిలా ఉన్నారు వాళ్ళు, పోలికా స్వరూపాల్లో. అక్కడితో ఆగల వాళ్ళు, అంతకంటే ఎక్కువ డిగ్రీ ఆలోచించారు. తాము దేవుని వలే అయిపోతాం, దేవుడు అయిపోతాం అనుకున్నారు. కొంచెం సాతానే నయం ఆదాము మీద. సాతాను సింహాసనం హెచ్చించుకుందాం అనుకున్నాడు, పొజిషన్ ఉంటే చాలనుకున్నాడు. తాను దేవుడు అవ్వాలనుకోలే, పొజిషన్ కావాలనుకున్నాడు. కానీ ఆదాము అయితే తాను దేవుడు అయిపోవాలనుకున్నాడు. మరీ ఘోరం కదా? అవును. అందుకే ఆ పండు తిని తాను చేసిన అపరాధం బయటపెట్టాడు. వారు పండు తిన్నారు. తిన్న వెంటనే అపవాది వారికి చెప్పినట్లుగా వారి కన్నులు తెరవబడ్డాయి. వారు మంచి చెడ్డలను ఎరిగి ఉన్నారు. వారు సిగ్గు తెలుసుకున్నారు, భయం వచ్చింది. దే మేడ్ సెల్ఫ్ ప్లానింగ్, సొంతగా ఆలోచించారు. దేవుని యొద్దకు వెళ్లాల్సింది పోయి తప్పయిందని అంజూరపు ఆకులు కచ్చడాలు చేసి కట్టుకున్నారు. కనుక వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. వారికి ఎప్పుడైతే సిగ్గు తెలిసిందో వెంటనే వాళ్ళు దేవుని యొద్దకు పరిగెత్తాల్సింది. ఇఫ్ దే వర్ ట్రూ ఇన్ దేర్ హార్ట్, దే వుడ్ హ్యావ్ రన్ టువర్డ్స్ గాడ్ ఫర్ ద కండిషన్ దే రిసీవ్డ్ వెన్ దే సిన్డ్. వాళ్ళు పాపం చేసినప్పుడు కలిగిన పర్యవసానానికి వారి హృదయంలో సత్యం ఉండుంటే వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. అంతరంగంలో సత్యం లేదు గనుక
వాళ్ళు దేవుని దగ్గరకు పరిగెత్తల. ఇద్దరే ఉన్నా భూమి మీద, ఇద్దరూ భార్యాభర్తలుగా ఉన్నా వారు ఒకరికి ఒకరు తమను కనపరుచుకున్నట ఇష్టం లేక వారు అంజూరపు ఆకులు కచ్చడాలుగా చుట్టుకున్నారు. గ్రహిస్తున్నారా? వారు భార్యాభర్తలు, భూమి మీద వాళ్ళిద్దరే ఉన్నారు. వారికి కచ్చడాలతో పనేంటి? వారికి కచ్చడములతో పనేమిటి? భార్యాభర్తలు మొదట సిగ్గు ఎరగక ఉన్నారు, ఇప్పుడు సిగ్గు తెలుసుకున్నారు. అప్పుడు దిగంబరులే, ఇప్పుడు దిగంబరులే. అప్పుడు దిగంబరులుగా ఉన్నప్పుడు మొదట హవ్వను చూచి ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నాదని చెప్పాడే. మరి ఇప్పుడు ఎందుకు అంజూరపు ఆకుల చేత కట్టుకుంటున్నాడు? He don't want to be transparent before his wife, and she also doesn't want to be transparent before her husband. భర్త ఎదుట తాను కనపరచ ఇష్టపడటం లేదు. They want to hide themselves from others. అర్థమవుతుందా? అదే పాపం యొక్క మూలం, కారణం, పర్యవసానం. సోదరుడి సోదరి, వారు సిగ్గుపడ్డారు, అంజురపు ఆకులు కట్టుకున్నారు. సాయంకాలం అయింది. దేవుడైన యెహోవా చల్లపూట ఏదైనా వనానికి వచ్చాడు. ఏదైనా వనానికి ఫిజికల్ అపియరెన్స్లో వచ్చారు. నా భావన, యేసుక్రీస్తు ఏ విధంగా శిష్యులతో సంచరించారు, అలా ఏదైనా వనములో ఆదాము హవ్వలతో దేవుడు నరునిగానే సంచరించాడని నేను అనుకుంటాను. ఎందుకో మీకు అర్థమవుతుంది నేను వాక్యం చెప్పేప్పుడు. దేవుడు చల్లపూట ఏదైనా వనమునకు వచ్చి ఆదామును పిలుస్తున్నాడు. నా ప్రశ్న, దేవుడు సర్వజ్ఞాని కదా, సర్వ వ్యాపకత్వం గలవాడు కదా, ఆదాము పండు తినుట దేవునికి తెలియదా? దేవుడు తింటుండగా చూడలేదా దేవుడు? మరి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? ఆదాము దాక్కున్నాడని దేవునికి తెలియదా? ఆదాము పండు తిన్నాడని తెలియదా? ఆదాము భయపడుతున్నాడని తెలియదా? ఆదాము సిగ్గుపడుతున్నాడని తెలియదా? అన్నీ తెలిసి ప్రభు అడుగుతున్న మాట, అన్నీ తెలిసి ప్రభు అడుగుతున్న మాట. దేవుడైన యెహోవా ఆదామును పిలిచిన, దేవుడైన యెహోవా స్వరము వినపడినప్పుడు ఆదామును దేవుడు పిలిచిన, నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు ఆడమ్? వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? మై డియర్ ఫ్రెండ్స్, God knows everything about you and questioning you even today, my friend. Where are you? శాంతి సాగర్, నువ్వెక్కడ ఉన్నావు? ప్రభు పిలిచినప్పుడు ఐ మస్ట్ అడ్మిట్ వేర్ ఐ యామ్. నేను చెప్పాలి, ప్రభు నేను పలానా చోటున్నాను. ఆదామా, నీవు ఎక్కడున్నావు? ఆదాము హవ్వలు ఇద్దరు దేవుని యొక్క స్వరానికి భయపడిపోయారు. ఒకప్పుడు ఏ స్వరం అంటే ఆనందించేవాళ్ళు, ఆ స్వరం ఇప్పుడు భయాన్ని కలుగజేస్తుంది. ఆ స్వరం వింటే భయం కలుగుతుంది. ఆ స్వరం విన్నప్పుడు లోపట భయం వచ్చేస్తుంది. అది అంతరంగ సమస్య. దేవుని వాయిస్లో, శబ్దంలో ఏం మార్పు లేదు. అదే వాయిస్ 2వ అధ్యాయం 17వ వచనంలో ఏ శబ్దమైతే ఉన్నదో 3వ అధ్యాయం 9లో కూడా ఆదామా నీవెక్కడన్నప్పుడు ద సేమ్ వాయిస్, ద సేమ్ పర్సన్. కానీ ఆదాము హృదయములో ఆ స్వరమునకు భయం పుట్టింది. కారణం ఏంటంటే దే డిజొబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దే న్యూ దట్ దే వర్ డిఫాల్టెడ్. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళంతటా వాళ్ళు దేవునికి దూరంగా పారిపోతున్నారు. దట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్. అదే పాపము యొక్క పర్యవసానము. పారిపోతాడు మానవుడు.
ఒక చిన్న బిడ్డ తండ్రి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి పరిగెత్తుకొని ఎదురొస్తాడు. చేతుల్లో ఏమైనా మిఠాయి పొట్లం ఉంటుందా, బిస్కెట్ ప్యాకెట్ ఉంటుందా, స్వీట్ బాక్స్ ఉంటుందా, లాక్కుంటాడు, పరిగెత్తుతాడు. ఆ తండ్రి యొక్క మోటార్ వెహికల్ సౌండ్ రాగానే మా డాడీ వచ్చారని పరిగెత్తుకొస్తాడు. ఒక రోజున అతడు ఆ చిన్నబాబు ఇంట్లో టేప్ రికార్డర్ కింద పడేశాడు, పగిలిపోయింది. తండ్రి వస్తే జవాబు చెప్పాలి. గడగడలాడుతున్నాడు. అమ్మో మా నాన్న వస్తాడు సాయంకాలం, ఏం జవాబు చెప్పాలి? హౌ కెన్ ఐ షో మై ఫేస్? ఏం జవాబు చెప్పను? ఇక్కడ టేప్ రికార్డర్ ఏదంటే ఏం చెప్పాలి? ఈ లోపల ఆ వెహికల్ రానే వచ్చింది, హార్న్ వినిపించింది. ఎప్పుడు పరిగెత్తుకుని పోయేవాడు ఈసారి తలుపు చాటుకెళ్ళి నుంచున్నాడు. తలుపు చెక్కల కింద, ఆ తలుపుల కింద, డోర్స్ కింద కాళ్ళు కనపడుతూనే ఉన్నాయా? తండ్రి అడుగుతున్నాడు, బాబు ఎక్కడున్నావురా అని. తండ్రికి కనపడుతున్నాడు, కిటికీ చాట తలుపు చాటున ఉన్నాడు, కాళ్ళు కింద పడుతున్నాడు. ఎందుకు అడుగుతాడంటే, వేర్ ఆర్ యూ అండ్ వై యూ హ్యావ్ హైడింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ? అర్థమైంది తండ్రికి, ఏదో చేశాడు ఈయన, అందుకని రాలేదు అని. దేవునికి తెలియదా ఆదాం ఏం చేశాడు? తెలిసి అడుగుతున్నాడు. వాయ్? ఊరికే బైబిల్ ప్రశ్నలు అంటే ఏదో చెప్పడానికి కాదండి. యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్, హూ గాడ్ ఈజ్. దేవుడు అంటే ఏమిటో, దేవుడు అంటే ఎవరో నువ్వు తెలుసుకోవాలి. హీజ్ ఎ కైండ్ గాడ్, హీజ్ ఎ లవింగ్ గాడ్, ఎ గాడ్ ఆఫ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశం ఇచ్చు దేవుడు. ఎట్ ఎ టైం కండెమ్ చేసేవాడు కాదు ఆయన. హీ గివ్స్ ఆపర్చునిటీస్ టు కన్ఫెస్, టు లీవ్ ద సిన్. చాలా ఆయన కనికరంగా అన్నాడు. ఆదామా నీవెక్కడా? ఆదాము చెట్ల మధ్యలో నుండి జవాబిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? అందుకు ఆదాము, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను భయపడ్డానల్లా, నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడుతిని. నేను దిగంబరినిగా ఉంటిని గనుక భయపడుతిని. 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆదికాండము 2:25. ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, సిగ్గు ఎరుగక ఉండిరి. పాపము చేయక మునుపు దిగంబరులే, ఇప్పుడు దిగంబరులే. మరి దెన్ వాట్ వాజ్ ద డిఫరెన్స్? ఏమిటి తేడా, ఏమిటి వ్యత్యాసం? అప్పుడు దిగంబరులే, ఇప్పుడు దిగంబరులే. కాకపోతే అప్పుడు సిగ్గు ఎరుగక ఉన్నారు, ఇప్పుడు సిగ్గు తెలిసింది. అప్పుడు దిగంబరులము అనే భావన లేదు, ఇప్పుడు దిగంబరులము అనే భావన వచ్చింది. పోయింది, మహిమ పోయింది, మహిమ పోయింది అంతే. దిగంబరులము అనే భావన వచ్చేసింది వారిలో. అందుకే అంజూరు పాకులు కట్టుకున్నారు. అప్పుడు వారు 2వ ప్రశ్న ప్రభు దానికి అడుగుతున్నాడు, నీవు దిగంబరివి అని నీకు తెలిపిన వాడు ఎవడు? ప్రశ్న అర్థమవుతుందండి. ఆదామా నువ్వెక్కడున్నావు? దేవుడు అతనిని అతనంతట అతడే తను ఎక్కడున్నాడు, ఎందుకున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేశాడు కన్ఫెస్ అవ్వటానికి, అవకాశం ఇవ్వటానికి ప్రశ్నలు ఇస్తున్నాడు. God is asking the questions to Adam to confess. ఆదాము ఒప్పుకుంటాడు, ఒప్పుకోవాలి అనే అవకాశం ఇస్తున్నాడు ప్రభు. అవకాశం ఇస్తున్నాడు. ఆయనకు అన్ని తెలిసినా కూడా అవకాశం ఇస్తున్నాడు. ఆ తండ్రి కుమారుడు దాక్కున్నప్పుడే తెలుసు ఏదో చేశాడని, ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడున్నావు అని. అర్థమవుతుందా? డాడీ నేను పలానాది పడగొట్టాను, అందుకే భయం వేసింది దాక్కున్నాను అని తర్వాత చెప్తాడు. ఉపయోగం ఏమిటి? పరిగెత్తుకెళ్ళి నాయనా నన్ను క్షమించు,
నేను పలానా తప్పు చేశాను అని అడిగితే ఆ స్వీట్ ప్యాకెట్ తెచ్చుకునేవాడు ఏమీ పర్వాలేదులే నాయన, బాగుంది, మనం చూసుకుందాం అనేవాడు ఆయన ఏమంటాడు? కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆదామును దేవుడు విడవలేదు, తృణీకరించలేదు. దేవుణ్ణి ఆదామే విడిచాడు, తృణీకరించాడు అనేది ఆదాముకు తెలియాలి, మనకు తెలియాలి. అందుకే దేవుడు ఏదైనా వనానికి వచ్చి మరీ మాట్లాడుతున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు, నా మాట చాలా శ్రద్ధగా వినాలి. ఎప్పటి నుండి? ఆదాము పండు తిన్నప్పుడు దేవుడు వచ్చిన ఆ అప్పటి నుండి, ఈవెన్ టుడే టు ఆల్ ద పీపుల్, ఇప్పటి వరకున్న మనుషుల వరకు దేవుడు వస్తూనే ఉన్నాడు, మానవుడు పారిపోతున్నాడు. ప్లీజ్ నోట్ దిస్ గోల్డెన్ వర్డ్. ఈ బంగారు వాక్యం రాసుకోండి. దేవుడు ఆది నుండి పాపము చేసిన మనుష్యుని యొద్దకు వస్తూనే ఉన్నాడు. దేవుడు విసర్జించలేదు పాపిని. పాపి అయిన మనుషుడే పరిశుద్ధుడైన దేవుడు విసర్జించాడు. ఆదామును ప్రేమించాడు దేవుడు, ఆదామునొద్దకు వచ్చాడు. కానీ ఆదాము దేవుని తృణీకరించి పారిపోతున్నాడు. అర్థమవుతుందా? ఆదాము దేవుని తృణీకరించి తనంతట తాను దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇది చరిత్ర అంతా ఇదే జరుగుతోందండి. ఆఖరికి దేవుడు నరుడిగా మారి వచ్చి సిలువలో చనిపోయి నా దగ్గరికి రా అని పిలుస్తుంటే, నాకు వద్దు, నువ్వు, నేను రాను అంటున్నాడు. అందుకే ఇందులో సువార్త ఉన్నది. అందుకే చెబుతున్నాను, నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడు ఎవడు? దిగంబరి అని ఎవరు తెలిపాడు? దీనికి జవాబు ఏంటండి? ఎవరు తెలపలా, వాళ్ళకే తెలిసిపోయింది. హవ్వ ఆదాముకు, ఆదాము హవ్వకు చెప్పారనుకుంటున్నారా మీరు? లేదు. ఆదాముకే సిగ్గు తెలిసింది, దిగంబరని అర్థమైంది. హవ్వమ్మకు కూడా తాను దిగంబరని తెలిసింది, సిగ్గు తెలిసింది. ఎదురుగా భర్తే ఉన్నాడు, తనను పూర్తిగా ఎరిగినవాడు. కానీ తన భర్తకు తనను చూపించుకోవటానికి ఆవిడ ఇష్టపడలేదు, అతడు ఆమెకు తనను కనపరుచుకోవటానికి ఇష్టపడలేదు. వారు అంజూరపు ఆకులు విడివిడిగా కట్టుకున్నారు. వారిద్దరూ కలిసి ఉంటే కట్టుకో అక్కర్లేదు, వారు విడిపోయే కట్టుకున్నారు. దే వర్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ ద సిన్, అండ్ దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ ద సిన్. ఇది మనకు అర్థం కావటానికే ఈ ప్రశ్నలు. వారిద్దరూ ఒకరికొకరు దూరం అయిపోయారు, ఒకరిని ఒకరు నమ్మరు, ఒకరంటే ఒకరు ద్వేషిస్తారు. పైకి మామూలుగానే మాట్లాడుతున్నారు, కానీ లోపల ద్వేషం. అయ్యో, ఈమె పండు తెచ్చి ఇచ్చింది, నేను తినేసాను, అందుకే ఇట్ట అయిపోయింది. నేను ఇస్తే తినాలా, తినకుండా ఉంటే మేము బాగుండేవాళ్ళం కదా అని ఆవిడ అనుకుంటుంది కదా. దేవుని యొద్దకు రావటానికి భయము, సిగ్గు. They were separated from each other and they were separated from God. And they were separated from their psychological system. మానసికంగా వాళ్ళు ఎడబాటుకు వచ్చేసారు. సిగ్గు వచ్చింది, భయం వచ్చింది. ఒకప్పుడు లేవు ఇవి కొత్త ఎక్స్పీరియన్సెస్. They were separated inside. అంతరంగంలో వారు భిన్నత్వానికి వచ్చారు. And they were separated from the creation that was made by God. దేవుడు చేశాడు ఆ సెపరేషన్. మీరు ఇక ఏదైనా ఉంటాకి లేదని గెంటేశాడు. ఏలికలుగా ఉన్నవాళ్ళు దాసులైపోయే స్థితికి వచ్చింది. కనుక రెండవ ప్రశ్న, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పినవాడు ఎవడు? ప్రశ్నకు జవాబిచ్చారా? ఎక్కడున్నావు అంటే జవాబిచ్చాడు. తోట మధ్యలో, చెట్ల మధ్యలో నీ స్వరం విన్నప్పుడు దాక్కున్నానయ్యా. ఓకే, ఆన్సర్ వచ్చింది.
మరి రెండో ప్రశ్న కంటిన్యూషన్లో కనెక్టివిటీ ఉన్న క్వశ్చన్, నీకు దిగంబరివని నీకు తెలిపినోడెవడు? ఆన్సర్ చెప్పాడా చెప్పలేదా? ఆదాము అవ్వలు. దేవుడు ఆదాముని అడుగుతున్నాడు ప్రశ్న, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? రెండు ప్రశ్నలు వరుసగా రెండు బుల్లెట్స్ లాగా వచ్చేసాయి. దానికి ఆదాము చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు, ఒకదానికి ఆన్సర్ ఇచ్చాడు. దిగంబరివని తెలిపిన వాడు ఎవడనే ప్రశ్న స్కిప్ చేసాడు జవాబు. చాలా సందర్భాల్లో మనం జవాబులు స్కిప్ చేసేస్తుంటాం, మనకి ఇష్టం ఉండదు చెప్పటం, ఎందుకంటే అందులో మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం, అందుకే చెప్పం. ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అనుకోండి భార్య, చెప్పడం ఇవాళ ఏం కూర వండావు అంటే డైవర్ట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆవిడికి తెలియకూడని చోటకి వెళ్ళి వచ్చాడనమాట, ఆవిడకి ఇష్టం లేని చోటకి వెళ్ళి వచ్చాడు, అందుకని చెప్పడం. ఎందుకంటే అందులో అతడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అందున ఆ కారణము చేత అతడు తాను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కనుక ఆ పాపములో తాను ఎన్నడూ కూడాను బహిరంగంగా జవాబులు తనను ఇంక్లూడ్ చేసుకొని చెప్పడు. ఏ మానవుడు కూడా తనంతట తాను తన చేసిన పాపాన్ని ఒప్పుకోడు, అన్లెస్ అంటిల్ హీ వాజ్ రీజనరేటెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని చేత తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాకపూర్వము ఏ మానవుడు తాను పాపినని ఒప్పుకోడు. ప్లీజ్ నోట్ దిస్ గోల్డెన్ వర్డ్. ఏ పాపి తాను పాపినని ఒప్పుకోడు. నాకేం తెలియదండి, నాకు అసలు ఏమి తెలియదండి, నేను అమాయకుడిని అన్నట్టు మాట్లాడతాను. అర్థమైందా? కనుక ఆదాము ఏం చేశాడు రేపు ఇంకా వివరంగా చెబుతాను నేను. ఆదాము హవ్వ మీద తోసేశాడు. దే స్టార్టెడ్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఒకళ్ళు నిందించుకోవటం, నువ్వంటే నువ్వు చేసావు, నువ్వు ఇలా చేసావు, నేను అలా చేసావు. భార్యాభర్తల తగువులన్నీ ఈ బ్లేమ్ గేమ్సే. ఎంతోమంది భార్యాభర్తలు వస్తారు తగువులు పడి మా దగ్గర ప్రార్థన కోసం, సలహాల కోసం. కూర్చోబెట్టి మాట్లాడితే ఆయన ఇట్లా అన్నాడు, ఇట్లా చేశాడు, ఆవిడ ఇట్లా అంది, ఇట్లా చేసింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు రెండు పక్కన మేము పెట్టి చూస్తాం కనుక మాకు అర్థమైపోద్ది ఇద్దరిలో తప్పు ఎవరు చేశారు, మొదట ఎవరు చేశారు, తర్వాత ఎవరు చేశారు. ఇద్దరు తప్పు చేయకుండా సంసారం పోదు. ఒకడు తప్పు చేసిన దానికి రెస్పాండ్ అయ్యి ఇంకోటి తప్పు చేస్తే మళ్ళీ ఈవిడ తప్పు చేస్తే మళ్ళీ ఆయన తప్పు చేశాడు, ఈవిడ తప్పు చేస్తే ఆఖరికి ఆ సంసారం విడిపోతుంది. ఎక్కడ ఇది స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను తోటలో ప్రారంభమైంది ఈ తగువు. ఇప్పటికీ కొనసాగుతుంది. ఎదురుగా ఎవరున్నారు? దేవుడు. తల్లిదండ్రుల ముందు, అత్తమామల ముందు దెబ్బలాడు తెస్తారు భార్య భర్తలు. ఇదే ఇష్యూ. ఒకరినొకరు సోదరి ఎవడు చెప్పాడయా నువ్వు దిగంబరివని? నేను తినద్దని నీతో చెప్పిన పళ్ళు తిన్నావా లేదా అంటే ఎస్ ఆర్ నో చెప్పు అని అర్థం. అంతేగాని ఆవిడిచ్చింది నేను తిన్నాను కాబట్టి ఆవిడిచ్చింది కాబట్టి ఆవిడ కారణం, ఆవిడ నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు కారణం. అల్టిమేట్ రాంగ్ ఎవరిదంటే దేవుడిది అయిపోయింది అన్నమాట. బ్లేమ్ చేస్తున్నాడు దేవుడు. ఆదాము పాపం చేసి దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాడు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది, నేను తిన్నాను కన్ఫర్మ్ చేశాడు అట్లీస్ట్. కానీ తిన్నాను కానీ తప్పు నాది కాదు, ఈవిడిచ్చింది. కానీ ఈవిడిది కూడా కాదు, ఎందుకంటే ఈవిడిని నువ్వు నాతో ఉంటాను, నువ్వు నాకు ఇచ్చావు. ఇది సమస్య. నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు ఆవిడిచ్చింది కాబట్టి తిన్నాను అంటున్నాడు. తనను దాస్తున్నాడు. దేవా నేను తిన్నాను, నాది తప్పు అని అంటలా. నాకు ఇచ్చిన ఈవిడి తప్పు, ఈవిడిని నాకు ఇచ్చినందుకు నీ తప్పు అని దేవుడి మీద హవ్వ మీద పడ్డాడు తప్ప తన తప్పిదం తను ఒప్పుకోలేదు. దేవునికి కావాల్సింది ఏమిటో తెలుసా? ఎవరి మీద తప్పిదం తోసేయకుండా నీది నువ్వు ఒప్పుకోవటం. కన్ఫెస్ యువర్ పార్ట్ ఇన్ సిన్. పాపములో నీ పాత్ర నువ్వు ఒప్పుకోగలిగితే
నువ్వు క్షమాపణ పొందగలుగుతావు. నీవింకా పాపంలో కొనసాగుతావా? ఒక దినం పట్టుబడిపోతావు. కోర్టుకి జైల్స్కి కాదు, సుప్రీంకోర్టులకి భయపడటం కాదు, దేవుని కోర్టులో దొరికిపోతావు. జాగ్రత్త.